హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'గాయపడ్డ సింహం' ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో కామెడీ సీన్స్ అంతగా లేవు గానీ, ఆ డ్రామా సీన్సే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తాయి. ఈ సినిమా చూసే కొద్దికి మనం చాలా పేషెంట్ టెస్ట్ చేస్తాం. చాలా ఓపికగా చూడాలి. అసలు చూసే ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఈ సినిమాలో. ఇంక ఈ మూవీలో స్టోరీ అంటే ఏముండదు. వాళ్ళు అనుకున్న చిన్న కాన్సెప్ట్‌కి ఆ కామెడీ యాడ్ చేసి ఏదో ట్రై చేద్దామని చేశారు. కానీ ఆ కామెడీ సీన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చూడ్డానికి కూడా చాలా బోరింగ్‌గా అనిపించాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే తరుణ్ భాస్కర్ 'దరహాస్' తను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కొన్ని కండిషన్‌లు పెడతది. ఆ కండిషన్ వల్ల తను యూఎస్ వెళ్ళాలనుకుంటాడనమాట. సో, యూఎస్ ఎళ్ళాక ట్రంప్ కొన్ని కండిషన్స్ వల్ల ఇండియన్ స్టూడెంట్ వీసాని క్యాన్సిల్ చేసి వాళ్ళని ఇండియాకి రిటర్న్ పంపిస్తారు. అలాగే తరుణ్ భాస్కర్ ఇండియాకి వస్తాడనమాట. అది తెలిసిన వాళ్ళెవరో తనను వదిలేసి వెళ్ళిపోతది. సో, ఆ ఫీలింగ్‌లో దీనికంతటికి కారణం ట్రంపే. సో, ట్రంప్‌కి ఏదో చేయాలనుకుంటారు. సో, అలాంటి టైంలోనే తరుణ్ భాస్కర్ ఒక ఐడియా ఇస్తారనమాట. చేతబడి చేద్దామని చెప్పేసి. సో, ట్రంప్‌కి ఎలా చేతబడి చేశారు, అసలు ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఈ స్టోరీ పాయింట్ వింటేనే అర్థమవుతుంది కదా! ఇదొక తలతిక్క స్టోరీ అని చెప్పేసి. ఆ తలతిక్క స్టోరీనే కొంచెం కామెడీగా ట్రై చేయాలని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ నేను కామెడీ సీన్స్ అసలు వర్కౌట్ అవ్వలేదనమాట. ఇంకా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ స్పెషల్ క్యారెక్టర్ శ్రీ విష్ణు. ఆ క్యారెక్టర్ వల్ల ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఏంటంటే ఆ క్యారెక్టర్ డిసప్పాయింట్ చేయడం. శ్రీ విష్ణుతో వచ్చే సీన్స్ అసలు ఏం బాలేదనమాట. ఎక్స్‌పెక్ట్ చేసేంత సీన్స్ అయితే ఏమీ లేవు సినిమాలో. సో, అంత కామెడీ కూడా ఏం లేదు. శ్రీ విష్ణు కాకుండా సత్యానో లేక వెన్నెల కిషోర్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ చాలా బాగా చేసేవాళ్ళు. సో, ఆ క్యారెక్టర్ కూడా అనుకున్నంత హైప్ లేకుండా సింపుల్‌గానే చేసేవాళ్ళు. మనం చూడడం కూడా ఓకేలాగా అనిపించేది. శ్రీ విష్ణు పెట్టేసరికి క్యారెక్టర్ ఏదో బాగా ఇంపాక్ట్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా జేడీ చక్రవర్తి కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో చేశారనమాట. సో, తన క్యారెక్టర్ కూడా ఓకేలాగా అనిపిస్తది కానీ, సో, తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా నార్మల్‌గానే ఉంటది. విలన్ క్యారెక్టర్ అయినా కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏం లేదు. స్టోరీ పాయింట్ కూడా స్ట్రాంగ్‌గా లేకపోవడంతో వాళ్ళ క్యారెక్టర్స్ అనేవి తెలిపోయాయి. శ్రీ విష్ణు, తరుణ్ భాస్కర్ అండ్ జేడీ చక్రవర్తి సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏం లేవు. ఇంకా క్లైమాక్స్ కూడా అలాగే సింపుల్‌గా ఎంజాయ్ చేస్తారనమాట. రొటీన్ క్లైమాక్స్. ఈ మూవీలో మంచి కాస్టింగే ఉంది. జేడీ చక్రవర్తి, శ్రీ విష్ణు, తరుణ్ భాస్కర్, ఇంకా ఛత్రపతి విలన్ అయిన ప్రదీప్ రావత్ గారు కూడా ఉన్నారు. సో, అలా మంచి క్యారెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళ క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ లేవు ఈ మూవీకి. సో, వాళ్ళొచ్చే సీన్స్ కూడా అంత హైలైట్‌గా అనిపించలేదు. స్టోరీ పాయింట్ కొంచెం డల్‌గా ఉండడంతో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా తేలిపోయాయన్నమాట. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ గానీ, టెక్నికల్‌గా అసలు పర్లేదు, బాగానే ఉంది. సీన్స్ కొంచెం క్వాలిటీగా అనిపిస్తుందన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ అయితే అంతగా అసలు ఏం బాలేదనమాట. ఆ కామెడీ సీన్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. సో, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.